భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ తిట్లు, ఈ ఆరోపణలు, ఈ కౌంటర్లు, ఈ అలిగేషన్స్ ఇవన్నీ కూడా వన్ పార్ట్. అయితే సెకండ్ పార్ట్ ఏదైతే ఉన్నదో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మ్యాథ్ బిహైండ్ ద సెకండ్ పార్ట్. దాని వెనక ఒక మ్యాథ్స్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక అంతరించిపోతున్న అర్బన్ నక్సల్స్ యొక్క ఆకలి పొలికేక. ఇవంతా ఎందుకు ఆకలి పొలికేక అంటుండంటే, ఈ అర్బన్ నక్సల్స్కి ఫీడింగ్ బ్లడ్ లైన్స్, సప్లై లైన్స్ ఏవైతున్నాయో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారుతో కట్ చేసేసింది. ఈ అర్బన్ నక్సల్స్ ఇంత విచ్చలవిడిగా యూనివర్సిటీల్లో, సోషల్ మీడియాలో, ప్రెస్సుల్లో, వార్తాపత్రికల్లో, రకరకాల మాధ్యమాల ద్వారా అర్బన్ నక్సలిజాన్ని పంపింగ్ చేయడానికి ఏదైతే వనరులు అవసరమైనాయో వనరులు మొత్తము ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అడవులలో, కోల్ మైన్స్లో నుంచి జనరేట్ చేసేటువంటి డబ్బులు, అంటే ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి డబ్బుల నుంచి వీళ్ళ యొక్క ఎక్స్ట్రాక్షన్ వర్క్ నడిచేది. ఈ ఎక్స్ట్రాక్షన్ వర్క్ నుంచి వచ్చే డబ్బుల ద్వారా ఈ అర్బన్ నక్సల్ యాక్టివిటీ నడిపేది. ఆపరేషన్ కగార్ ద్వారా ఆ యొక్క బ్లడ్ లైన్స్, వాళ్ళకు ఒక సప్లై లైన్స్ ఎప్పుడైతే కట్ అయినాయో అప్పటి నుంచి ఎవరైతే పొట్ట మీద కొట్టితే వాళ్ళ బాధ ఉంటుంది కదా, ఆబ్వియస్గా వాడికి కూడు లేకుండా చేసిండ్రు. సో ఆ బాధను కక్కుకోవడానికి ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఈ అవసరం లేని అసందర్భమైనటువంటి అవసరం లేని విషయాన్ని తీసుకొచ్చి కేవలం విద్వేషాన్ని రెచ్చగొట్టి 10 సంవత్సరాలు దాటిపోయినటువంటి, రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు దాటిపోయినట్టు ఇప్పటికీ కార్డియల్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి వాటిని రెచ్చగొట్టి అనవసరమైన విషయాలను బయటకు తీసుకొచ్చి ఆ విషయాలు ఏంటిది, ఎవరేం మాట్లాడారు అనేది ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇట్. ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు. దీన్ని ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది వాళ్ళు సక్సెస్ కాలేరు. ఎందుకంటే తెలంగాణ జాగృతమైనటువంటి తెలంగాణ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా జాగృతమైన వాళ్ళే. ఈ యొక్క కుట్రను పసిగట్టారు. ఇన్ కేస్ నిజంగా వాళ్ళ యొక్క కుట్రతో క్యారీ అవే అయినుంటే డెఫినెట్గా ఇది ఇంకా కొనసాగేది. కానీ అది కొనసాగేటువంటి అవకాశం ఎందుకు లేదని అంటే, జాగృతమైనటువంటి సమాజం ఉంది. ఇది అర్బన్ నక్సల్ చేస్తున్నటువంటి ఆఖరి పొలికేక అని అర్థం చేసుకోవాలి. వాళ్ళ అస్తిత్వానికే అంతరించిపోయేటువంటి క్రమంలో ఉన్నారు. కాబట్టి అటువంటి ఇంకా ముందు చాలా చేస్తారు. ఇటువంటి ప్రయత్నాలు ముందు చాలా చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరికి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి దీని వెనుక ఉన్నటువంటి ఈ కుట్రను అర్థం చేసుకోవాలి. డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ఆల్ దీస్ ఫెనాటిక్ అర్బన్ నక్సల్స్ గ్రూప్స్ ఐడియాలజీ. విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది అందరినీ కలుపుకొని పోయేటువంటి అవసరం ఉన్నటువంటి సమయం. రాబోయే కాలంలో మనం ఇంకా చాలా ఇటువంటి సంఘర్షణలు, సైద్ధాంతిక సంఘర్షణలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చిన్న వాటికి మనం క్యారీ అవ్వ కాకుండా ఇంకా ముందు ఇంకా చాలా సైద్ధాంతిక యుద్ధాలు చేయాల్సి ఉన్నది. దాంట్లో ఇంకా ప్రిపేర్ కావాలి. ఇవన్నీ జస్ట్ వామప్ సెషన్స్ మాత్రమే. ముందు చాలా పెద్ద యుద్ధం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి. అసలు వారికి ఉన్నటువంటి సైద్ధాంతిక దానికి ముందస్తుగా ఏమనుకుంటున్నారు, అసలు వెనుక ఏమున్నదనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు చక్కటి సమావేశాన్ని ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ద్వారా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది మనము పదే పెట్టుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందన్న. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ తెలంగాణ రావడానికి కారణం మేము అని భుజాలు దడుపుకుంటున్నటువంటి వ్యక్తులకు ఒక భయం పుట్టాలంటే మనం ఇలాంటి సమావేశాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చింది, ఈరోజు టీవీలలో కొంతమంది కూర్చొని, లేకుంటే టీవీల ముందరకు వచ్చి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని, లేకుంటే వాళ్ళు మేము జర్నలిస్టులమని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు
తెలంగాణ తెచ్చడానికి కారణం మేమే అని చెప్పేసి ముసలి కన్నీరు కారుస్తున్నారు. అయ్యా, అలాంటి వ్యక్తులకు చెప్తున్నాం, తెలంగాణ రావడానికి కారణం మీరు కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు బలిదానమైతే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యూట్యూబ్ల పేరుతోని, మీడియా పేరుతోని ఈరోజు చర్చలకు తావులేపుతూ మళ్ళా మన మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం కొట్లాడినాం మనం అందరం కూడా. ఎందుకంటే మా ప్రాంతం మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి మనం కొట్లాడినాం. విద్యార్థి పరిషత్ నాయకులుగా, విద్యార్థి నాయకులుగా ఇక్కడనే మురళీ సార్ గారు ఉన్నారు. మా ద్వారా మమ్మల్ని విద్యార్థులను పెట్టి రణబేరి కార్యక్రమం, నా రక్తం నా తెలంగాణ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడంలో అందరం కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చింది, మన పరిపాలన మన దగ్గర ఉన్నది, మన ముఖ్యమంత్రులు ఉన్నారు, మన మంత్రి మండలి ఉన్నది. మరి మన తెలంగాణ మనం సక్రమంగా పరిపాలించలేక ఇతర వ్యక్తుల మీద, ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద నిందలేసి మనం పబ్బం గడుపుకుంటాము. ఇదే విధంగా మనం చర్చ పెట్టి మన మధ్యలో చిచ్చులు పెడతామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరీ ముఖ్యంగా ఒక విషయం గట్టిగా చెప్తా ఉన్నాం మేము. ఏదైతే హిందుత్వం మీద సానుభూతితో మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టులనే లక్ష్యంగా చేసుకుంటున్న విధానాన్ని మేమందరం కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరే ఇతర జాతీయ స్థాయిలో నాయకులు కావచ్చు, హిందువుల కోసము, హిందూ దేవి దేవతల కోసము, హిందూ దేవాలయాల కోసము ఎవరైతే మంచిగా మాట్లాడుతున్నారో అలాంటి వ్యక్తులనే టార్గెట్ చెయ్యాలని ఒక లక్ష్యంతో ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి ఎవరైతే మీడియాతో వస్తున్నారో వాళ్ళకు రాబోయే రోజులలో సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి మాలాంటి సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ఒకటి చెప్తా ఉన్నాం. ఇక్కడ మేధావులందరూ కూడా చాలా మంది ఉన్నారు, చాలా విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరెవరు భక్తులు బాగుపడతాయి అన్నారు? మాలాంటి నిరుద్యోగుల యొక్క బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి అన్నారు. నిరుద్యోగులదే కాదు, విద్యార్థుల యొక్క జీవితాలు బాగుపడతాయి అనేసి అన్నారు. మా యొక్క నియామకాలన్నీ కూడా మాకే దక్కుతాయన్నారు. మరి అలాంటి నియామకాలు ఇవ్వనటువంటి టీఆర్ఎస్ పార్టీని గల్లబట్టి రోడ్డు మీదకి గుంజాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎవరైతే లెఫ్టిస్ట్ భావజాలతో ఉన్నటువంటి జర్నలిస్టుల మీదనే ఉందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, మీకు కనిపించలేదా? మన నీళ్లు మనకే వస్తాయని చెప్పేసి ఆ రోజు మాతో ఉద్యమాలు చేపించారు. అలాంటి నీళ్లతోని పండించినటువంటి పంట మొత్తం కూడా నష్టపోతున్నా, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రైతులంతా కూడా రోడ్ల మీద ఉంటే అలాంటి రైతుల యొక్క కన్నీళ్లు దూడ్చడానికి ఏ మీడియా కూడా ముందరకు వస్తలేదు. ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలతోని పవన్ కళ్యాణ్ ఇష్యూని ముందలు తీసుకొని వస్తున్నారే తప్ప అలాంటి రైతుల యొక్క కన్నీళ్ళని తూడ్చడానికి ఏ జర్నలిస్టు కూడా ఆ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు కూడా ముందరకు వస్తలేరు. చివరగా చెప్తా ఉన్నాం, తెలంగాణకి ఏమైనా బాగుపడాలన్నా, తెలంగాణ మంచి జరగాలన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి, అందరూ కలిసికట్టుగా రావాలి. ఈ తెలంగాణ కోసం ఆ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులని మీరు మీడియా ముందే పెట్టే ప్రయత్నం చేయండి. అంతే తప్ప వ్యక్తుల మధ్యలో ద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే విద్యార్థి నాయకులుగా, రాజకీయ నాయకులుగా మేము ఎక్కడ కూడా చూసి ఊరుకోమని చెప్పేసి ఈ యొక్క వేదిక మీకు హెచ్చరిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. జీ న్యూస్ ఎడిటర్ భరత్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సమయం తక్కువనే ఉన్నది, మనకు 5 వరకే ఉన్నది కాబట్టి, 5:30 వరకే ఉన్నది కాబట్టి కప్పర్ ప్రసాద్ గారికి, బింగి స్వామి గారికి, సాయి కృష్ణ గారికి, శశిధర్ గారికి, మహేందర్ గారికి, మురళీ మనోహర్ గారికి, అదేవిధంగా కరుణాకర్ గారికి